పరిశ్రమ పెడతానన్నటువంటిది ఎవరు ముందుకు వస్తున్నా వెంటనే పరుగులు పెట్టుకుంటూ ఎంకరేజ్ చేస్తూ వస్తున్నారు చంద్రబాబు. తాజాగా ఏదైతే శ్రీ సిటీలో కొన్నేమో ఇనాగరేషన్, కొన్నేమో శంకుస్థాపన సందర్భంలో అక్కడున్న పారిశ్రామికవేత్తలతో మీట్ అయ్యారు. శ్రీ సిటీలో 8,000 ఎకరాల పారిశ్రామిక జోన్లు ఏర్పాటయ్యాయి. ఇక్కడ సెజ్జు డొమెస్టిక్ జోన్, ఫ్రీ ట్రేడ్ జోన్ ఏర్పాటైనాయి. ఇప్పటికే శ్రీ సిటీ నుంచి 220 కంపెనీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇక్కడ ఆటోమేటివ్, ఎలక్ట్రానిక్స్, ఎఫ్ఎంసీజీ పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు కూడా వచ్చినాయి. $4.5 బిలియన్ పెట్టుబడులు సాధన గొప్ప విషయం. $4 బిలియన్ ఎగుమతులు సాధించడం మామూలు విషయం కాదు. చెన్నై, కృష్ణపట్నం, తిరుపతి ప్రాంతాలకు శ్రీ సిటీ దగ్గరగా ఉంది. శ్రీ సిటీని అత్యుత్తమ ఎకనామిక్ జోన్గా అభివృద్ధి చేయాలనేది మా ఆలోచన. శ్రీ సిటీకి ఐజీబీసీ గోల్డెన్ రేటింగ్ గుర్తింపు కోసం కృషి చేస్తున్నాం. శ్రీ సిటీకి అన్ని రకాల మౌలిక సౌకర్యాలు ఉన్నాయి. దీన్ని అత్యంత అనుకూల నివాసయోగ్య ప్రాంతంగా మార్చుతాం అని ప్రకటించారు. శ్రీ సిటీలో సహజంగానే చల్లని వాతావరణం ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. కంపెనీలు వీలైనంతగా ఉత్పత్తి, లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ ధరల తగ్గింపుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఏపీ రాజధాని అమరావతి ప్రస్తావన తెచ్చారు. కొత్త రాజధాని అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. రాజధాని నిర్మాణం కోసం 29,000 మంది రైతులు 34,000 ఎకరాల భూములు ఇచ్చారని చెప్పి గుర్తు చేశారు. అదే సందర్భంలో అక్కడ పెట్టుబడి ఇప్పటికే ఇంటింటికి తాగునీరు, విద్యుత్తు, ఫైబర్ నెట్ అందిస్తున్నాం. మున్ముందు గ్యాస్తో పాటు ఏసీ కూడా పైప్ లైన్లు ద్వారా ఇంటింటికి అందిస్తామని చెప్పుకొచ్చారు. పారిశ్రామికవేత్తలు వినూత్న ఆలోచనలతో ముందుకు రావాలని కోరుతున్నామని పిలుపునిచ్చారు. 2029 నాటికి భారత్ 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదుగుతుందని ధీమా వ్యక్తం చేశారు. తాము విజన్ 2047 ప్రణాళికతో ముందుకెళ్తున్నామని చెప్పారు. 2047 నాటికి భారత్ నెంబర్ 1 లేదా నెంబర్ 2 స్థానంలో ఉంటుందని జోస్యం చెప్పారు.